నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలోని గోరింతోట, మొండికోడు కాలువలపై ఉన్న ఆక్రమణలను స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు మండల తహసీల్దార్ వి నాగార్జున సోమవారం మీడియాకు తెలిపారు. ఇప్పుడు ఉండి గ్రామం గోరింతోట వద్ద ఈ మొండికోడు అనే పంటకాలని ఆక్రమణకు గురైందని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా కింద 500 ఎకరాల వరకు ఉన్న రైతులందరూ కూడా అనేక రకాలుగా అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య పరిష్కారం కాకుండా ఇలాగే ఉండిపోవడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, మన శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు, ఆయన శాసనసభ్యునిగా ఎన్నికైన వెంటనే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఈ సమస్యను ఆయన గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి అధికారులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇక్కడ మన రైతుల సహకారంతోనూ, మన నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు మన సాయిరాజు గారి ఆధ్వర్యంలో మనం ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటిని కూడా ఈరోజు తీసేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉపాధ్యక్షులు మంతెన సాయి లచ్చిరాజు, డైరెక్టర్ గొడ్డుముక్కల భాస్కర్ రాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వివిధ స్థాయిల్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పి చినరాముడితో కలిసి కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి అర్జీదారులను కలిసి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని చెప్పారు. దీనిలో భాగంగా ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన సూర్యనారాయణమూర్తి సర్వే నెంబర్ 1045/2లో రోడ్డు విస్తరణ కోసం 24 సెంట్ల స్థలం ప్రభుత్వానికి అందించానని, దానికి సంబంధించి పరిహారం ఇప్పించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండలు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన రాజమహేంద్రవరం కలెక్టరేట్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న యువత పోరు కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అన్నారు. అలాగే నిరుద్యోగ భృతి చెల్లించాలని, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయవద్దని పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా విరామం ఇచ్చిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని అమలాపురం కలెక్టరేట్లో సోమవారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అర్జీదారుల నుండి సుమారుగా 325 అర్జీలను ఈ జిల్లా కలెక్టర్ వావిలాల మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతిలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల మండల స్థాయి అధికారులు ఆయా మండలాల స్థాయిలో మీకోసం కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో పరిష్కారం కావలసిన సమస్యల గురించి కూడా ప్రజలు జిల్లా కార్యాలయానికి వస్తున్నారని, దీనివల్ల ప్రజలకు డబ్బు, సమయం వృధా అవుతున్నాయన్నారు. మండల కార్యాలయంలో అందజేసిన ప్రతి దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని, వీటిపై జిల్లా స్థాయిలో సమీక్షిస్తామని వివరించారు. ఆత్రేయపురం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి సౌకర్యవంతమైన దర్శనం కల్పిస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
సోమవారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనంతరం అన్నప్రసాద భవనంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శనివారం నాడు స్వామివారిని దర్శించుకోవడం వచ్చే భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువ తాకిడి పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని భక్తులకు దర్శనం కల్పించారని తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం గత పాలకులు చేసిన నిర్లక్ష్యం నేటికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తు చేశారు. వాటిని సరిదిద్దడం కోసమే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. వాటి వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనానికి అవకాశం లభిస్తుందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అలాగే మిగతా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి వాటిని ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కాలినడకన వచ్చే భక్తులకు దారిలో మరుగుదొడ్లను నిర్మించడానికి చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న గ్రామస్తులు కొన్ని నివాస భవనాలను దేవస్థానం తీసుకుందని వాటిని ఖాళీ చేయిస్తున్నామని భవనాలను కూల్చివేస్తామని దాంతో భక్తుల ప్రదక్షిణలు మరింత సులభతరం అవుతున్నాయని అన్నారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు పూర్తి స్థాయిలో అమలు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు. కలిసి వాడపల్లి క్షేత్రం నలుమూలలా కూడా పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ఇక్కడ సమీక్షించడం జరిగింది. అదే కాకుండా వచ్చే నెల 7వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఉన్నాయి. 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు. ఆ సందర్భంలో ఇక్కడ మిగిలి ఉన్న కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని సమీక్షించుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ భక్తులందరూ కూడా శనివారం నాడు 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసుకోవడానికి ఎంతో భక్తి విశ్వాసాలతోటి స్వామివారిని కొలవడానికి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ప్రతి శనివారం కూడా తండోపతండాలుగా ఈ యొక్క వాడపల్లి క్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రతి శనివారం కూడా ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతో వారికి అనుకున్న విధంగా స్వామివారి దర్శనంతో పాటు వారి తగ్గ సౌకర్యాల కల్పనలో వెనుకబడుతూ ఉన్నారు. అది గమనించడం జరిగింది. సాధ్యమైనంత వేర అనుకున్న సౌకర్యాలన్నీ కల్పించే వరకు భక్తులకు అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం అందరికీ అందే విధంగా ఏ విధంగా వెంటనే సత్వర చర్యలు చేపట్టి భక్తులకి ఇబ్బందులు తొలగించగలమనే దాని మీద కూడా దేవస్థాన అధికారి DC చక్రధర్రావు గారు అధికారులతోటి మాట్లాడటం జరిగింది. వాటన్నిటి కూడా అతి తొందరగా పరిష్కారం అయ్యే అంశాలు ఏటో వాటిని గమనించి ఆ సమస్యలు పరిష్కరించడం ద్వారా భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనం చక్కగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామనాజపురం గ్రామానికి చెందిన సుమారు 100 మంది పాదయాత్రగా భద్రాచలంకు బయలుదేరారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ పాదయాత్ర 5 రోజుల పాటు సాగనుంది. భక్తులు దారి పొడవునా శ్రీరామ కీర్తనలు ఆలపిస్తూ అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న కె నాగార్జున మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా శ్రీరామనవమిని పురస్కరించుకొని తమ గ్రామం నుంచి భద్రాచలంకు పాదయాత్ర చేస్తున్నామన్నారు. 7గురితో ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రస్తుతం 100 మందికి చేరిందన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి భద్రాచలం చేరుకుంటామని, అక్కడ శ్రీరామనవమికి ఉపయోగించే తలంబ్రాల బియ్యం కలిపే కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు. ఈ పాదయాత్రలో తమకు దారి పొడుగునా ప్రజలు సహకరిస్తూ ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామానుజపురం గ్రామస్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా మా గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం భద్రాచలంలో శుక్రవారం నాడు తలమూల బియ్యం కలపడానికి మేమందరం కూడా కార్యవర్గం నడిచి భద్రాచలం లక్ష్మీవారి నాడు చేరుకుంటాము. శుక్రవారం తలమూల బియ్యం కలిపి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మా గ్రామానికి తిరిగి రావడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమానికి
ప్రతి ఒక్కరు కూడా సహకరించి భోజనాల ఏర్పాట్లు, టిఫిను, వాటరు, మజ్జిగ, అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా సహకరించి సుమారు మా గ్రామం నుంచి 100 మంది బయలుదేరి భద్రాచలం వెళ్ళడం జరుగుతున్నది ప్రతి ఏటా కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యశ్రీ వర్తించిన రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా ఉంటున్న ఏపీ ప్రభుత్వం. పాలకొల్లు నియోజకవర్గంలో 87 మందికి 63 లక్షల రూపాయల చెక్కులను అందించి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 4 వ్యక్తులు అరెస్ట్, వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. ఈ నెల 12వ తేదీన జరిగే పోరుబాట ఉద్యమంలో యువత పాల్గొనాలి, తణుకులో పిలుపునిచ్చిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. భారత తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలేకు తణుకులో ఘన నివాళులు అర్పించిన రాజకీయ పార్టీల నాయకులు. ఆమె ఆశయాలను సాధిస్తామంటూ ప్రతినబూనిన మహిళా మూర్తులు. యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్న వైసీపీ. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ. ఉండి నియోజకవర్గంలో తొలగించనున్న ఆక్రమణలు వివరించిన మండల తహసీల్దార్ నాగార్జున. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలి, రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని పునఃప్రారంభించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. 325 అర్జీల స్వీకరణ. వాడపల్లి వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు సమకూర్చనున్న సౌకర్యాలు, స్వామికి పూజలు చేసి పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. పాదయాత్రతో భద్రాచలం పుణ్యక్షేత్రానికి బయలుదేరిన కొయ్యలగూడెం మండలానికి చెందిన 100 మంది భక్తులు 14వ తేదీ నాటికి చేరేందుకు ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.